గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ వరుణ్. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. ఇంతకుముందు వీడియోస్లో మనము వర్ణమాల, సరళ పదాలు, గుణిత పదాలు, ద్వితీయ పదాలు కూడా నేర్చుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. ఈ వీడియోలో మనం సంయుక్త పదాలు ఏంటో, సంయుక్త పదాలు అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. సంయుక్త పదాలు అంటే తెలుసా మీకు? సంయుక్త పదాలు అంటే ఏంటిది? అదే పదానికి వేరే ఒత్తు సార్. ఒక అక్షరానికి వేరే ఒత్తు ఉంటే అది వీటిని సంయుక్త అక్షరాలు అంటే. ఎగ్జాంపుల్ ఉల్కా. ఉల్కా అంటే లాకి కావత్తు వచ్చింది కాబట్టి సంయుక్త పదం అయింది. లేకపోతే కావత్తు లేకుండా ఉల్లా ఇట్లా వచ్చింది అనుకో, ఉల్లా లాకి లావత్తుంది కాబట్టి ద్వితీయ పదం అవుతుంది ఉల్కా. నేను కొన్ని చదువుతాను, వినండి. ఉల్కా, పశ్చిమం, డాక్టరు, భక్తి, పుట్నాలు, మల్బరీ, మాన్యులు, ఎడ్లు, ఉత్సవం, ధర్మప్రభువు, ప్రసిద్ధము, దర్శనీయ స్థలం, వస్త్రం. ఉదయ్ కృష్ణ స్టాండప్. సెకండ్ లైన్ చదువు. గట్కా, పచ్చని, పల్చని. విస్తరి అంటే విస్తరి అంటే విస్ ప్లస్ 3 విస్తరి. విస్ ప్లస్ తరి విస్తరి. విస్తరి ఆడ తా లేకున్నా అని తా లేదాడ, కానీ తా సౌండ్ వలుకుతుంది. తా వస్తుంది కాబట్టి తా సౌండ్ వలుకుతుంది. విస్ ప్లస్ తరి విస్తరి. అట్లనే ఇప్పుడు అర్పణ ఉందనుకో, అర్పణ. అర్ ప్లస్ పన, అర్పణ, అర్పణ. ఈడ కూడా పాలేదు కానీ పా వస్తుంది కాబట్టి పా సౌండ్ కలుపుతుంది. అట్లా ఇప్పుడు రాలేదనుకో ఏదైనా సరే ఇట్లా అర్ ప్లస్ పన, అర్పణ. ఇట్లా చదువుకోవాలి. అక్షరం వేరు, ఒత్తు వేరు. అవి రెండింటిని కలిపి చదవాలి. ఓకేనా? అట్లుంటే దీన్నే సంయుక్త పదాలు అంటారు. ఓకేనా? అనుజ్ఞ స్టాండప్. ఇప్పుడు చదువు. థర్డ్ లైన్ చదువు. వర్షం కాదు, వర్గం. గర్జన, గర్జన, డాల్డా, డాల్డా. గర్భం, గార్ధవం, గార్ధవం. శ్రావ్య నువ్వు చదువు. నిష్ఫలం, నిష్ఫలం, నిష్ఫలం. పద్మజ, పద్మజ. బ్రహ్మ, బ్రహ్మ. గౌరవం, గర్వం. గర్వం అది గౌరవం కాదు, గౌరవం. గర్వం ఉంటే నువ్వు గౌరవం అంటే ఇట్లుంటుంది గౌరవం, అది గుణిత పదం. అర్థమైందా? ఇప్పుడు ఉపేందర్ స్టాండప్. నువ్వు చదువు. థర్డ్ లైన్. వర్గం, గర్జన, డాల్డా, గార్ధవం, గార్ధవం. నిష్ఫలం, నిష్ఫలం. పద్మజ, భ్రమ, గర్వం, హర్యత, బ్రహ్మ, ప్రత్యమాన్యం, మార్గదర్శకుడు, మార్గదర్శకుడు. వెరీ గుడ్. సిట్ డౌన్. క్లాప్స్ ఫర్ ఉపేందర్. ఇలా ఉపేందర్ చదివినట్టు చదవాలి. ఒక అక్షరానికి వేరే ఒత్తు ఉంటే వాటిని సంయుక్త పదాలు అంటారు. అర్థమైందా పిల్లలు? ఉపేందర్ కమ్ హియర్. ఖడ్గం రాయ్. వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ ఉపేందర్. గో అండ్ సిట్ డౌన్. అద్విక కమ్ హియర్. కా, ఉల్కా. ఊ ఏ సౌండ్ వస్తుంది? ఊ రాయి మళ్ళా. పెద్ద రాయి. ఊ. ఉల్కా, ఉల్కా. లాకి కావద్దు. ఉల్కా, 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 ఉల్కా. ఇంకా మంచిగా రావాలి. ఉల్కా అంటే ఉ. ఉల్కా అంటే ఫస్ట్ ఉ.
గట్క నువ్వు రాంగ్ రాంగ్ స్టే సౌండ్ వస్తుంది గట్ టా సౌండ్ టారా ఇప్పుడు గట్క గట్క ఎందుకు రాయలేకపోతున్నావు ఏమైంది అర్థమైతలేదా చెప్పు మాకు మరి ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పు మరి అర్థమైతలేదు అన్న గట్క అంటే ఏదైనా సంయుక్త పదం చదువుతప్పుడు ఫస్ట్ సౌండ్ చూసుకోవాలి గ తర్వాతకి ట తర్వాతకి కా సౌండ్ వస్తుంది కావచ్చు ఇట్లా గట్క ఫస్ట్ సౌండ్స్తోనే చదవాలి ఓకేనా నోట్లోకి వెళ్ళి వచ్చే సౌండ్ బట్టి రాయాలి గయాన్ సిడౌన్ ఇప్పుడు ఏదైనా ఏ వర్డ్ అయినా సరే అవి సౌండ్ బట్టి రాయాలి ఏదైనా గట్క అంటే గట్క ఉల్క అంటే ఉల్క అట్లా సౌండ్ బట్టి రాయాలి ఓకే సార్ దేన్నైనా సరే సౌండ్ బట్టి రాయాలి ద్విత్వం అయితేనేమో ఒత్తాలి కట్ట పట్ట పిట్ట అంటే టా ఒత్తాలి దీనికే ఉల్క ఇట్లా ఒక సౌండ్ బట్టి నోట్లకెళ్ళి వస్తున్న మన నోట్లకెళ్ళి వస్తున్న సౌండ్ బట్టి రావాలి చదవ రావాలి ఓకేనా ఓకే సార్ నేర్చుకుంటారా నేర్చుకుంటాం సార్ వెరీ గుడ్ బాయ్ చిల్డ్రన్ బాయ్ సార్